అమ్మాయికి లైంగిక వేధింపు అంటే జాగ్రత్తగా ఉండండి. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు ఆలోచిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతోనే సర్పంచ్ ద్వారా ఎంపీటీసీలతో జెడ్పీ చైర్మన్ను ఎన్నుకునే పరోక్ష విధానంపై సమాలోచనలు. ఇక మీరు పీకి గట్టలు కట్టేది ఏంది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు అయితే మీరు పీకి గట్టలు కట్టేది ఏంది? మీరు సంపాదించుకోవడం తప్ప అభివృద్ధి ఏడ జరుగుతుంది? బడా నియోజకవర్గాలు బడా రాజకీయ నేతలని చెప్పుకుంటున్న మంతని ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు మినిస్టర్, ఆందోళన ఎమ్మెల్యే దామోదర రాజనరసింహ కావచ్చు మినిస్టర్, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కావచ్చు మినిస్టర్, మధిర బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్, ఇన్ని రోజులు ఏలిన నాగార్జున సార్ మాజీ ఎమ్మెల్యే మాజీ హోమ్ మినిస్టర్ జానారెడ్డి, వీళ్ళ నియోజకవర్గాలకు ఒకసారి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. ఒక్కొక్కరు 3-4 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు అభివృద్ధి లేదు కదా, మరి వాళ్ళనే తీసేస్తే అయిపోతుంది కదా, లొల్లిపోతుంది కదా. ఇక జెడ్పీటీసీలో తీసేస్తాడంట, ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు వీళ్ళు. వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో అధికారాలు పెట్టండి, ఎవడద్దంటుంటే సరైన అధికారాలు పెట్టి బాధ్యతలు పెడితే వాడు పనిచేయడా? మీరు ఏమైనా పీకి కట్టలు కడుతుంటారా ఎమ్మెల్యేలు ఎంపీలు? సర్పంచ్ ద్వారా ఎంపీటీసీలతో జెడ్పీ చైర్మన్, ఇక డైరెక్ట్ ఎంపీపీని కూడా సర్పంచ్లు ఎవడే సర్పంచ్లు ఎక్కువ సర్పంచ్లు కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ ఎంపీపీ, ఎంపీటీసీలతో జెడ్పీ చైర్మన్, ఎంపీటీసీని పెట్టేసి డైరెక్ట్ ఎంపీటీసీలతోనే జెడ్పీ చైర్మన్ చేస్తారు. జెడ్పీటీసీలు ఎవడైతే గెలుస్తారో ఆ ప్రజల నుంచి గెలిచిన ప్రజాప్రతినిధుల ద్వారా జెడ్పీ చైర్మన్ అవుతారు. ఆ రిజర్వేషన్ ఫలాలు అందించుకొని ఎవరైతే ఎక్కువ సీట్లు గెలుస్తారో ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు అవుతారు. ఇక మనం గెలిచేటట్లేరని ఇది ఒక ఉపాయం చేసిల్లా మీరు కాంగ్రెస్ పార్టీ. ఎంపీపీ జెడ్పీటీసీలు గెలవకపోతే ఇజ్జత్ పోతుందని ఇది ఒక ఉపాయం చేసిల్లా. అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్ శాఖకు ఆదేశం. ఈ నెల 23న కేబినెట్లో చర్చ. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అంటున్న నిపుణులు, ఇప్పుడున్న పరిస్థితిలో అసాధ్యం అంటున్న పరిశీలకులు. ఇప్పటికే టీడీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రయత్నాలు మార్పునకు చొర చూపిన విఫలమైనప్పుడు రాష్ట్రంలో ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను ఎత్తివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ వల్ల పెద్దగా ఉపయోగం లేదని, ఆ వ్యవస్థ ద్వారా ఎన్నికైన వారికి సరైన అధికారాలు బాధ్యతలు లేవనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యుల స్థానంలో సర్పంచులు ఎంపీటీసీలను, ఎంపీపీలు జెడ్పీటీసీలను ఎన్నుకునే పరీక్షా విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆరోపించింది. ఇక సర్పంచులేమో ఎంపీపీలను ఎన్నుకుంటారంట. సర్పంచులు ఓట్లేస్తారు, ఎంపీపీలు ఎవడన్నది వాళ్ళు పైసలు తీసుకొని ఓట్లు వేసుకుంటారు, ఎంపీపీ అవుతారు. ఆ ఎంపీపీ అయినా వీడేం చేస్తారు, వీళ్ళు పైసలు తీసుకొని జెడ్పీ చైర్మన్ ఎన్నుకుంటారు. ఇక అసలు ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఓట్లేని అవసరం లేదు, ప్రజలు మంచిగానే ఉన్నది వ్యవస్థ, దిక్కుమలది. పరోక్ష విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సర్కార్ ఆ పంచాయతీరాజ్ శాఖను ఆదేశించినట్లు సమాచారం. ఈ నెల 23న జరిగే క్యాబినెట్లో దీనిపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. ఈ విధానాన్ని ఎత్తివేస్తే ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎన్నికలు అవసరం ఏందని ఆలోచన చేస్తున్నట్లుగా వినికిడి. ఇతర రాష్ట్రాల్లో ఏ విధానం అమలవుతుందనే దానిపైన పంచాయతీరాజ్ శాఖ అధికారులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. పంచాయతీరాజ్ ఇచ్చే నివేదిక ఆధారంగా చట్టపరంగా రాజకీయంగా ఇది సాధ్యం అవుతుందా లేదా అనే దానిపై పూర్తి వివరాలు సేకరించాకే ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని ఉన్నదని తెలుస్తుంది. పరిష్కారం దొరుకుతుందా? ఎంపీటీసీ జెడ్పీటీసీలకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే అధికారం ఉంది, సర్పంచులకు మాత్రం లేదు. దీంతో సర్పంచులకు తమకు ఓటు హక్కు కల్పించాలని కోరుతున్నారు. ఎంపీటీసీ జెడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ చేస్తాం, ఎమ్మెల్సీలు ఏం బిగుతున్నారా రాష్ట్రంలో? ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారు చెప్పండి నాకు ఒకటి. ఎమ్మెల్సీ టీచర్ కోసం ఏడా పోరాటం చేస్తున్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ల కోసం ఏడా పోరాటం చేస్తున్నారు, గవర్నర్ కోటలో ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఏం బిగుతున్నారు, ఎమ్మెల్యేల ద్వారా ఎమ్మెల్సీలు అయిన వాళ్ళు ఏం బిగుతున్నారు? మరి ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ కాదు,
ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ ఉండడం ద్వారా గ్రామీణ ప్రజలకు కొంచెం మేలు జరుగుతుంది. సర్పంచ్ పట్టించుకోకపోతే ఎంపీటీసీ అన్న పట్టించుకుంటాడు, ఎంపీపీ అన్న పట్టించుకున్నాడు, జెడ్పీటీసీ అన్న పట్టించుకుంటాడు. ఈ ఎమ్మెల్సీలు ఎందుకయ్యా? ఎమ్మెల్సీలు ఎవరి కోసం? ఎమ్మెల్సీలు ఈ రాజ్యసభ ఎంపీలు దేనికోసం? మీ పార్టీలో ఉన్న బ్రోకర్ గాళ్ళ కొందరికి పదవులు ఇవ్వడానికి తప్ప ఎమ్మెల్సీలు దేనికనికి పనికొస్తున్నాయా? వారి ద్వారా ఎమ్మెల్సీ ద్వారా ఎవరికైనా ఉపయోగం అవుతుందా? ఎందుకే ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయండి మీకు దమ్ముంటే. జడ్పీటీసీలు సైతం తమకు అధికారాలు ఇవ్వాలని కోరుతున్నారు. మండలాలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో తమకు ప్రత్యేకంగా సీటు కేటాయించాలని కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. వీటన్నిటికీ పరిష్కారం ఈ వ్యవస్థను ఎత్తివేయడం ద్వారా దొరుకుతుందనే అంచనాకు ప్రభుత్వం వచ్చినట్టు సమాచారం. వ్యవస్థ రద్దుతో రాజకీయ నిరుద్యోగం. అదే సమయంలో రాజకీయంగా వేలాది మందికి ఈ వ్యవస్థ గుర్తింపును పదవులను కల్పిస్తుందని, దాన్ని రద్దు చేస్తే పార్టీలో రాజకీయ నిరుద్యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. దీనిపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థ రద్దు చేస్తే పార్టీ క్యాడర్లో వేలాది మందికి ఏ విధంగా పదవులు సర్దుబాటు చేయగలుగుతామని వారికి రాజకీయంగా గుర్తింపు పొందడానికి ఈ వ్యవస్థ ఉపయోగపడుతుందని అన్నారు. మరి ఫస్ట్ నేను ఏమంటున్నా అంటే ఎమ్మెల్సీ వ్యవస్థను రద్దు చేయండి. ఎమ్మెల్సీలతో ఏం ఒరిగేది లేదు చెప్తున్నారు. అదే సమయంలో గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా ఎంపీటీసీ జెడ్పీటీసీ వ్యవస్థను రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తే తప్పుడు సంకేతాలు వెళ్తాయనే ప్రశ్న సైతం ఉత్పన్నమవుతుందని చెప్తున్నారు. కాగా రేవంత్ రెడ్డి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని, ఈ వ్యవస్థను ముఖ్యమంత్రి రద్దు చేశారనే అభిప్రాయాన్ని పార్టీలోనే కొందరు వ్యక్తం చేస్తున్నారు. అందువచ్చే నేను జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదిగినా కాబట్టి ఇంకొకటి పొరపాటున జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రిగా ఎదగొద్దని వ్యవస్థను రద్దు చేస్తున్నాడేమో. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన 73, 74 సవరణ రాజ్యాంగం తీసుకొస్తే కాంగ్రెస్ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణలే కాంగ్రెస్సే కథం పట్టియాలని చూస్తున్నదేమో రేవంత్ రెడ్డి. ఏమీ మాటలో ఎందుకు. గతంలోనే ప్రయత్నాలు విఫలం. పంచాయతీరాజ్లో ప్రస్తుతం మూడంచెల వ్యవస్థలో 5 ప్రజాప్రతినిధులను ఎన్నుకునే విధానం కొనసాగుతుంది. ఇది 1995 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ఈ విధానాన్ని ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు వ్యతిరేకిస్తున్నాయి. గ్రామంలో సర్వ అధికారాలు ఉన్న సర్పంచ్కు మండల పరిషత్తులో ఎలాంటి అధికారం లేదు. మండలంలో అధికారాలు ఉన్న ఎంపీటీసీకి జిల్లా పరిషత్తులో ఎలాంటి అధికారం లేదు. ఒక వ్యవస్థకు మరొక వ్యవస్థకు సంబంధాలు లేకపోవడంతో కొత్తగా తీసుకొచ్చిన ఎంపీటీసీ జెడ్పీటీసీలను రద్దు చేసి గతంలోనే లాగా ఎంపీపీలను సర్పంచులు జెడ్పీ చైర్మన్లను నేరుగా ప్రజలే ఎన్నుకునే విధానాన్ని తీసుకురావడానికి 1999లో అప్పటి టీడీపీ ప్రభుత్వం 2వ టర్మ్లో తీవ్ర ప్రయత్నాలు చేసింది. నాటి సీఎం చంద్రబాబు రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్న ఎలిమినేటి మాధవారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేశారు. చట్టపరమైన చట్ట సవరణ కూడా సిద్ధం అయింది. కేంద్రంలో నాడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా చట్ట సవరణ చేసింది. కానీ రాజ్యసభలో బీజేపీకి బలం లేదు. దీంతో ఆనాడు రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యార్ కాంగ్రెస్ తెచ్చిన 73, 74 చట్ట సవరణ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్న ఈ చట్ట సవరణను వ్యతిరేకించినట్టు ప్రకటించడంతో చట్ట సవరణ నిలిచిపోయింది. నాటి నుంచి నేటి వరకు అనేక మార్లు దీనిని సవరణ చేయాలని ప్రయత్నాలు జరిగినా సాధ్యం కాలేదు. సీఎంగా కేసీఆర్ ఉన్నప్పుడు సైతం దీనిపై ప్రయత్నాలు జరిగినా సాధ్యపడలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానం సరికాదని అనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఎంపీటీసీ జడ్పీటీసీలకు ఎన్నికలు నిర్వహించడానికి సమయం ఆసన్నమైన తరుణంలో దీనిపై చర్చ జరుగుతుంది. అంతే, ఏదో ఒక చర్చ జరగాలి. సాధ్యం కాదంటున్న నిపుణులు. మరి మనం తీసుకొచ్చిన 73, 74 రాజ్యాంగ సవరణ మనం తీసుకొచ్చిందే మనం సర్వనాశం చేయాలి. మనం జడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీగా పనిచేసి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి ఆ జడ్పీటీసీ వ్యవస్థనే సర్వనాశం పట్టాలి. వాళ్ళకి బలాలు లేవంటే ఒక మండలం యూనిట్గా ఉంటే సర్పంచ్లకు ఆ మండలంలో మాట్లాడే హక్కు కల్పించండి.
ఆ ఎంపీటీసీలకు ఆ మండలంలో జరిగే హక్కు కల్పించండి, ఆ జడ్పీటీసీలకు ఆ జిల్లా స్థాయిలో మాట్లాడే హక్కు కల్పించండి. ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి. ఎమ్మెల్సీలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎమ్మెల్సీలు, రాజ్యసభ ఎంపీలు దేనికే? వీళ్ళు ఉంటే కనీసం ఆ గ్రౌండ్లో పనిచేస్తారు ఆ బిడ్డలు. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరు గన్మెన్లు వేసుకొని తిరగడం తప్ప వాళ్ళకు ఉపయోగం ఏమున్నది చెప్పు? అన్ని అడ్డమైన నిర్ణయాలే ఉంటుంది రేవంత్ రెడ్డి. ఇక కడియం అనర్హతపై విచారణ, ఇరుపక్షాల వాదనలు విన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. ఇరువురు స్టేట్మెంట్ రికార్డ్, సభాపతి నిర్ణయంపై ఉత్కంఠ. చెప్పండి సార్ గడ్డం ప్రసాద్ అన్న, ఆయన అసలు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినట్టు ఆధారాలు లేవండి అని ఒకటి లెటర్ రిలీజ్ చేయండి. మిమ్మల్ని క్వశ్చన్ చేసేటోడు ఎవడు ఉన్నాడు రాష్ట్రంలో?